హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము భావము రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని. ఘనుడు గాడు హీనజనుడే గాని. హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటిది? హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సమస్త సకల భోగములిచ్చు పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన గుణము గలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని
గొప్పవాడెన్నిటికీ కాలేడు. గొప్పవాడెన్నటికీ కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద ఏనుగు కాదు కదా. కదా, అంతే కదా. ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే. ఎందుకని? వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు? హీనుడే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే వాడు హీనుడే అన్నమాట. గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు. నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకని? నీచపు బుద్ధులు, నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిదే. గాడిదకి ఏవైతే మనం మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చెయ్యాలి? హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీన గుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకు తెలియజేస్తున్నారు. హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము భావము
రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడు ఎన్ని విద్యలిలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని. ఘనుడు గాడు హీనజనుడే గాని. హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటిది? హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సమస్త సకల భోగములిచ్చు పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన గుణము గలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడెన్నిటికీ కాలేడు. గొప్పవాడెన్నటికీ కాలేడు. ఎందుచేతనంటే
ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద ఏనుగు కాదు కదా. కదా అంతే కదా. ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే. ఎందుకని? వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు? హీనుడే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే వాడు హీనుడే అన్నమాట. గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు. నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకని? నీచపు బుద్ధులు, నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద గాడిదే. గాడిదకి ఏవైతే మనం ఎన్నో మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చెయ్యాలి? హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీన గుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకు తెలియజేస్తున్నారు. హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము భావము రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడు ఎన్ని విద్యలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని
హీనుడు ఎన్ని విద్యలను నిలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని. ఘనుడు గాడు హీనజనుడే గాని. హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటిది? హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సమస్త సకల భోగములిచ్చు పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన గుణము గలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడెన్నిటికీ కాలేడు. గొప్పవాడెన్నటికీ కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన మోసినంత
మాత్రాన మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద ఏనుగు కాదు కదా. కదా అంతే కదా. ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకి అర్థమైపోతుంది. హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఓ వేమ, సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే. ఎందుకని? వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు? హీనుడే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే వాడు హీనుడే అన్నమాట. గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు. నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకని? నీచపు బుద్ధులు, నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిదే. గాడిదకి ఏవైతే మనం ఎన్నో మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చెయ్యాలి? హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీన గుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకు తెలియజేస్తున్నారు. హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము భావము రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడు ఎన్ని విద్యలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని. ఘనుడు గాడు హీనజనుడే గాని. హీనుడు జనుడే గాని.
పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటిది? హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడెగాని. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సమస్త సకల భోగములిచ్చు పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైనవాడా. హీన గుణము గలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడెన్నిటికీ కాలేడు. గొప్పవాడెన్నటికీ కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద ఏనుగు కాదు కదా.
కదా, అంతే కదా. ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. హీనుడు ఎన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే. ఎందుకని? వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు? హీనుడే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే వాడు హీనుడే అన్నమాట. గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు. నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకని? నీచపు బుద్ధులు, నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద గాడిదే. గాడిదకి ఏవైతే మనం మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చేయాలి? హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీన గుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకు తెలియజేస్తున్నారు. హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము భావము రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడు ఎన్ని విద్యలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని. ఘనుడు గాడు హీనజనుడే గాని. హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. పరిమళమును మోయ గార్ధబము
గార్ధవము గజమౌనే విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. ఏంటిది? హీనుడెన్ని విద్యలెలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడెగాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తాత్పర్యము ఓ వేమ సమస్త ఓ వేమ సకల భోగములిచ్చు సకల భోగములిచ్చు పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైన వాడా ఇష్టమైన వాడా హీన గుణము గలవాడు హీన గుణము కలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను ఎన్ని విద్యలు నేర్చినను ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడెన్నిటికీ కాలేడు. గొప్పవాడెన్నటికీ కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద ఏనుగు కాదు కదా. కదా అంతే కదా. ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. హీనుడెన్ని విద్యలెలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే. ఎందుకని? వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు? హీనుడే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే వాడు హీనుడే అన్నమాట. గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు. నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకని? నీచపు బుద్ధులు, నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిదే. గాడిదకి ఏవైతే మనం మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చెయ్యాలి? హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీన గుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకు తెలియజేస్తున్నారు. హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము, భావము, రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడు ఎన్ని విద్యలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని. ఘనుడు గాడు హీనజనుడే గాని. హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. విశ్వదాభిరామ
విశ్వదాభిరామ వినురవేమ ఏంటిది? హీనుడెన్ని విద్యలెలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడెగాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తాత్పర్యము ఓ వేమ సమస్త ఓ వేమ సకల భోగములిచ్చు పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన గుణము గలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడెన్నిటికీ కాలేడు. గొప్పవాడెన్నటికీ కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద ఏనుగు కాదు కదా. అంతే కదా. ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. హీనుడెన్ని విద్యలెలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే.
ఎందుకని వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు? హీనుడే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే వాడు హీనుడే అన్నమాట. గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు. నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకని? నీచపు బుద్ధులు, నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిదే. గాడిదకి ఏవైతే మనం మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చెయ్యాలి? హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీన గుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకు తెలియజేస్తున్నారు. హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము, భావము, రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడు ఎన్ని విద్యలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని. ఘనుడు గాడు హీనజనుడే గాని. హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధబము గజమవునే. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటిది? హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని.
పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. తాత్పర్యము. ఓ వేమ, సమస్త సకల భోగములిచ్చు పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైనవాడా. హీన గుణము కలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడెన్నిటికీ కాలేడు. గొప్పవాడెన్నటికీ కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద ఏనుగు కాదు కదా. అంతే కదా. ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకి అర్థమైపోతుంది. హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే. ఎందుకని? వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు? హీనుడే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే
వాడు హీనుడే అన్నమాట. గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు. నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకని? నీచపు బుద్ధులు, నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిదే. గాడిదకి ఏవైతే మనం ఎన్నో మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చేయాలి? హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీన గుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకు తెలియజేస్తున్నారు. హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము, భావము, రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడు ఎన్ని విద్యలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని హీనజనుడే గాని హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ ఏంటిది? హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధవము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ
వేమ సమస్త ఓ వేమ సకల భోగములిచ్చు సకల భోగములిచ్చు పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైన వాడా ఇష్టమైన వాడా హీన గుణము గలవాడు హీన గుణము కలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను ఎన్ని విద్యలు నేర్చినను ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడెన్నిటికీ కాలేడు గొప్పవాడెన్నటికీ కాలేడు ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా గాడిద ఏనుగు కాదు కదా కదా అంతే కదా ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకి అర్థమైపోతుంది హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యం ఓ వేమ సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే ఎందుకని వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు హీనుడే ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే వాడు హీనుడే అన్నమాట గొప్పవాడు ఎన్నటికీ కాలేడు ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు ఎందుకని నీచపు బుద్ధులు నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు
ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిదే. గాడిదకి ఏవైతే మనం మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చేయాలి? హీనగుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీనగుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకి తెలియజేస్తున్నారు. హలో, పద్యాలు రాసుకుందామా? ఈరోజు మరొక కొత్త పద్యాన్ని మనం రాసేసుకుందాం. ఆ పద్యం ఏంటో చూసేద్దాం. పద్యము, భావము, రాసేసుకుందామా? ఏం పద్యం ఈరోజు? హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనజనుడే గాని. ఘనుడు గాడు హీనజనుడే గాని. హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటిది? హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని. పరిమళమును మోయ గార్ధబము గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. తాత్పర్యము. ఓ వేమ సమస్త సకల భోగములిచ్చు
పరమాత్మకు సకల భోగములిచ్చు పరమాత్మకు ఇష్టమైన వాడా? ఇష్టమైన వాడా? హీన గుణము గలవాడు హీన గుణము కలవాడు హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను ఎన్ని విద్యలు నేర్చినను ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడెన్నిటికీ కాలేడు. గొప్పవాడెన్నటికీ కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిద ఏనుగు కాదు కదా. కదా అంతే కదా. ఎలా అంటే పద్యము భావము ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడుగాడు హీనుడు జనుడే గాని పరిమళమును మోయ గార్ధబము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ సమస్త సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని. హీన గుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినా కూడా హీనుడే. ఎందుకని? వాడికి మంచి బుద్ధులు లేకుండా ఉన్నంతసేపు కూడా హీన బుద్ధులు కలవాడైనప్పుడు వాడు ఎంత చదువుకున్నా కూడా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఎలాంటి వాడు? హీనుడే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా హీన గుణం ఉన్నాడు అంటే వాడు హీనుడే అన్నమాట. గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. ఎంత గొప్పవాడైనా సరే గొప్పవాడు కాలేడు. నేను గొప్పవాడిని అని చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకని? నీచపు బుద్ధులు నీచపు అలవాట్లు గలవాడు ఏనాడు కూడా గొప్పవాడు కాలేడు. ఎందుచేతనంటే సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు కదా. గాడిదే. గాడిదకి ఏవైతే మనం మోయడానికి ఎన్నైతే దానికి వేస్తామో ఆ మోత బరువుకి గాడిదే అవుతుంది తప్ప గాడిదకి సువాసన
సువాసన ద్రవ్యములన్నీ గాడిద మీద వేసి మొయ్యి అని చెప్పినంత మాత్రాన గాడిద పవిత్రమైనది కాదు. సువాసన ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు మాత్రం కాదు. ఏనుగు ఉండవలసిన గొప్పతనము ఏనుగుకి మాత్రమే ఉంటుంది. ఏనుగు లాంటి గొప్పదనాన్ని మనం గాడిద మోసినా కూడా గాడిద ఏనుగంత గొప్పదాన్ని కాదు కదా. ఏది మోయవలసినది గాడిద మోస్తూనే ఉంటుంది. ఎంత మోసినా కూడా ఏనుగంత గొప్పదనము గాడిద మొయ్యదనమాట. కాబట్టి ఏం చెయ్యాలి? హీనగుణము కలవాడు ఎన్ని విద్యలు నేర్చినను హీనుడే. కాబట్టి హీనగుణము లేనివాడు మాత్రమే గొప్పవాడు సుమా అని వేమన గారు మనకు తెలియజేస్తున్నారు.